మేడం వాట్సాప్లో ఆర్డర్ ఇచ్చే మేము వీడికి వచ్చినాక చేస్తున్నాడు ఆయన గిఫ్ట్లు ఇచ్చేటి అది కూల్. ఈరోజు తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మటన్ అంట. చికెన్ కూడా కరిగిపోయింది బాగా. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది అంతే. ఇవి ఉంటే చాలు చికెన్ వేరే లెవెల్ ఉంటుంది. బాగా కలిపేసి పని మనిషి అయితే గిన్నెలు ఇమ్మనింది. ఏమైనా జ్యూసు సోర్బా అటాడి పెట్టి ఇచ్చేస్తుంది, సలాడ్ అటాడి అన్నీ రెడీ చేసి పెట్టినా. ఆమె ఇంకొక ఆమె ఉంది కదా, ఇంకాలో కనక ఓ घर में मटन करे मटन नहीं खाता है ना मैं అలా చదువుతున్నారు. నేనేమో బండి ఆడ పార్కింగ్ చేసిన, తోగిపోయి రూమ్లోకి వచ్చేసిన. బయట సిగరెట్ కావాలని పంపించింది. ఎతికితే ఈడ ఒక జమియా దొరికింది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. 9 రోజులు రంజాన్ చూసినారు కదా, ఈరోజు అయితే 10వ రోజు. 10వ రోజు ఎలా గడుస్తుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. కేబీర్ షును హలీబ్ పొద్దున్న నుంచి బీగాలు కూడా తీసుకోవాలా, మర్చిపోయినా. ఇప్పుడు తీసుకున్నా 1 గంటకి. ఈరోజు తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మటన్ అంట. అందుకే ఆమెను అడిగి చికెన్ ఇప్పించుకున్నా. ఏం చికెన్ ఇచ్చింది చూడు, స్కిన్లెస్, అదే ఏమంటారు బోన్లెస్, ఓన్లీ చెస్ట్ బాడీ ఉంటుంది కదా అది. కానీ ఈరోజు శుక్రవారం కదా, పిల్లోడు కటింగ్ షాప్ పోవాలా. ఈ గడ్డలు కాబట్టి ఐస్ గడ్డలు నీళ్ళలో అయితే వేసి పెట్టిన. 2 ఐస్ గడ్డలు కానీ గట్టిగా ఉన్నాయి. మళ్ళీ వచ్చినాక చేసుకుంటా. ఓకే. పిల్లోని కటింగ్ షాప్ తీసుకోవాలంటే అట్టే బుక్ స్టోర్ ఓపెన్ చేశారో లేదో చూడమనింది. అందులో బుక్ స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అది ఆడే బుక్ స్టోర్ ఉండేది. కటింగ్ అయిపోతానే తీసుకోరండి వెంకి. నేను ఆర్డర్ ఇచ్చేసిన ఇది మేడం వాట్సాప్లో. మేడం వాట్సాప్లో ఆర్డర్ ఇచ్చే మేము వీడికి వచ్చినాక చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కొట్టినాడు. ఇది ఈ బుక్ కోసం ఎంతసేపు చూసినారా, రంజాన్కి పెట్టేది అన్నీ షోకేస్లో పెట్టేది, గిఫ్ట్లు ఇచ్చేది ఏమో. అది కూల్. అది చేసా ల్యాంత్రీలు పెట్టినారు. ఆ బుక్ స్టోర్ వాళ్ళకి ముందే పెట్టింది ఎందుకో, పిల్లోడు కటింగ్ చేయించుకోవడానికి టైం పడుతుంది కదా, కటింగ్ చేయించుకొచ్చే లోపల అది బుక్ కూడా అయిపోయింటుంది అని ముందే పెట్టింది మేడం. కానీ వాళ్ళు మేము పోయినాక మా కళ్ళ ముందర చేశారు వాళ్ళు. అర్ధగంట కూర్చోబెట్టుకొని మమ్మల్ని. చికెన్ కూడా కరిగిపోయింది బాగా. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది. సాల్ట్ అయిపోయిందని అడిగిన, అందులో పెట్టేసిపోయింది. సాల్ట్ అయిపోయింది, కూర చేసుకుందామంటే. దీనికి పెద్ద పెద్ద షాకులు అవసరంలే, పెట్టెట్టు కోసేస్తే అయిపోతుంది. మెత్త కండిచ్చింది బాగా. అంటే పెద్ద కర్తూన్ తీసుకున్నాం కదా, ఆ కర్తూన్లో చికెన్ ఇది. పెద్ద పెద్దవి కోసేది మేము, చిన్నవి కోసే కష్టం. ఎంకలేదు కాబట్టి పీస్ పీస్ అయిపోతుంది మన కూర అంతా. ఒక అర్ధ కేజీ ఆయన ఉంటుంది. దానికన్నా ఇది పెద్దది. కానీ కొంచెంసేపు ఉడకబెట్టినామంటే ఉప్పు పసుపు వేసి, ఇది మొత్తం ఏమంటారు కీమా అయిపోతుంది ఇది కూర. అంత మెత్త కండగాలి ఇది.
అది కోడి అయితే ఒక అర్ధగంట పడుతుంది. ఇది కాబట్టి సరసరా కట్ చేసేసిన. సేమ్ నేను ఇప్పుడు ఏమేమి వేస్తానో అవి బేస్ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నిమ్మకాయ నీళ్ళు, దీంట్లోనే పచ్చిమిరపకాయలు, దీంట్లోనే చెక్క, లవంగాలు, యాలకులు, ఒక రవ్వ, పసుపు పొడి, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, కారం పొడి ఒక 2 స్పూన్లు, దీంట్లోనే చికెన్ మసాలా, దీంట్లో గరం మసాలా ఎక్కువ వేసుకోండి, నా దగ్గర లేదు, ఒక రవ్వ నాకు వేసేసిన. దీంట్లోనే ఒక రవ్వ జీలకర్ర కూడా వేసుకోండి, జీలకర్ర పొడి. దీంట్లోనే నూనె, అంతే. ఇవి ఉంటే చాలు, చికెన్ వేరే లెవెల్ ఉంటుంది. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఏం వేయాల్సి అవసరం లేదు, డైరెక్ట్ ఎత్తుకుపోయి పొయ్యి మీద పెట్టేయడం అంతే. ఒక చిక్క నీళ్ళు పోద్దాము, అంతే. సాల్ట్ వేయడం మర్చిపోయాం, అంతే. ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టేద్దాం. 10 నిమిషాలు ఊరబెట్టినా మసాలాలో, రెండు పెట్టేస్తా. అన్నం ఒక పక్క, కూర ఒక పక్క రెడీ అయిపోతుంది. పని మనిషి అయితే గిన్నెలు ఇమ్మనింది, ఏమైనా జ్యూసు, సోర్బా అటాటి పెట్టిచ్చేస్తుంది, సలాడ్ అటాటి. నేనైతే అన్నం కూర రెడీ చేసిన. అన్నం 2 గ్లాసులు వేసిన, ఫుల్ అయిపోయింది. ఇది చికెన్ చూసినారా ఎంత బాగా వచ్చిందో. డౌట్ లేకుండా నోట్లో వేసుకుని వదిలేయచ్చు, ఎందుకంటే యాడే కానీ ఒక చిన్న ఎముక ముక్క కూడా ఉండదు, మెత్తటి కండతో బాగా. అయితే రొట్టెల్లోకి అయితే భలే ఉంటుంది ఇది. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఒక పొద్దు టైం అయితే లోపల మనకి ఇచ్చేటి ఏమన్నా ఇచ్చేటి తీసుకొని. చెప్పినా కదా షోర్బా ఇస్తుందని, షోర్బా, సమోసాలు, ఎందుకు పకోడా కూడా వేసి ఇచ్చింది బావు. ఈరోజు షోర్బా దాల్ బాగుంటుంది. ఈ పకోడాలో అదే ఈ వంటలు ఉన్నాయి కదా, శనగపిండి వంటలు, దాంట్లో అద్దుకొని తినేదానికి ఇది కారం. మనం కారం వచ్చా అట్లా, ఇది ఒక కారం అన్నమాట, ఇది ఒక రకమైన కారం. ఈరోజు ఇచ్చేటియా, ఈరోజు స్పెషల్ ఇది కావాల్సింది, ఇది భలే ఉంటుంది. ఇది మనకు వచ్చింది. ఇంక నేను అన్నం చేసిన, తోవికి పోయి వస్తే అన్నీ రెడీ చేస్తా. అన్నీ రెడీ చేద్దాం తోవికి పోయి వచ్చే లోపల. అన్నీ రెడీ చేసి పెట్టినా. ఆమె ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె బయటికి పోవాలంట. ఇదే నా బుడ్డి క్యారీ. ఈ క్యారీ అయితే రెడీ చేసుకున్నా. బిస్కెట్ అవి ఉంటే, స్వీట్ 2, ఖర్జూరం, ఒక యాపిల్ కాయ కూడా పెట్టుకున్నా. ఈ క్యారీతో ఈరోజు ఒక్క పొద్దు చెల్లిద్దాం, మళ్ళీ వచ్చి తిందాం మనశ్శాంతిగా కూర్చోండి. కానీ తోవికి పోయి గిన్నెలు ఏమో ఈడే ఉన్నాయి, తోవికి పోయి లేడు. నిన్న వచ్చే పర్వాలే, బయటికి పోయినాడు, బండి కూడా లేదు. ఈ లోపల నేను వెళ్ళిపోతే ఏం చేయలేదు. చేసింది ఎట్టా కొద్దిగా తోవికి పోయి కన్నా పెట్టించేద్దాం, మళ్ళీ వచ్చి కాళ్ళు తిందాము. ఆయన తింటాడు, ఆయన గిన్నెల కోసం వస్తాడు. ఎట్టా ఏడున్నాయి గిన్నెలు. तोविक भाई किधर गया हेलो, मैं जाता हूँ, ड्यूटी जाता हूँ. ये खाना रखो उधर, खाना करा मैं. कोई मुश्किल नहीं,
मैं जाता हूँ। तुम तो इधर जाओगे। मालूम नहीं वो ऐसा पकड़ो। एक मिनट रुको, एक मिनट उनको जाने दो, फिर जाता हूँ। तुम खा रहे हो खाना क्या खाया? हुआ, तुमने कुक किया? हाँ क्यों? वो घर में मटन करा, मटन नहीं खाता है ना मैं। और तुम्हारा भी? मेरा भी। तो तुम किधर जाते हो अभी? वो मिमी जाएगा, मालूम नहीं किधर जाएगा। ये कोई बात है? क्या करेगा, चलो आएगा बाद में। बोला अभी, तुम बोला कहो। हाँ अभी फोन करके बोला। हाँ। अरे ऐसा सही नहीं, ये क्या करता है मालूम नहीं। తోఫిక్ బైక్ అయితే ఇచ్చేసిన. నేను కూడా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఫోన్ చేస్తే బయలుదేరు. ఫోన్ చేసింది, ఆ వంటలు కూడా వేసుకున్నా క్యారీలో. చూద్దాం అడిగిపోతుందో ఎన్ని గంటలకు వచ్చాదో. అలా చదువుతున్నారు, నేనేమో బండి ఆడ పార్కింగ్ చేసిన, తోగిపోయి రూమ్లోకి వచ్చేసిన. అక్కడ తిందామని. किधर है तमर? नहीं है, तमर नहीं लाया, मैं नहीं लाया, उसमें गाड़ी में रख दिया मैं. एक दो बस. मैं सोचा तुम्हारे हाथ में जो है ना वो तमर है। नहीं है ये. मेरे पास भी तमर है, अरे मैं निकाला नहीं। चला चला चला. ये क्या है, फूल है? ये लो। हाँ फूल है। ओके. और रोटी है, फूल है, रोटी है। अब शुरू करो, ठीक है? बैठो. పదో రంజాన్ అయితే అయిపోయింది. ఆమె పోకముందు ఇక్కడికి వచ్చి తినేసాను. तुमको इधर है, ये देखो क्या है? राइस है, राइस है। मैं आप जब आओगे ना, आप जब आओगे ना तब मैं खाएंगे। इतना नहीं खाएगा मैं. तुम खाए, तुम शुरू करो। इतना नहीं खाएगा, ऐसा ऐसा खाओ, मैं तुमको पानी देता है। वो चलेगा, मालूम नहीं कब जाएगा. वो अभी आएगा ना तो बोलो वेट करो, मैं खाना खा रहा हूँ। नहीं ऐसा कैसा बोलो. जरूर बोलना है। अभी आएगा तो बोलना है मैं खाना खा रहा हूँ। మనశ్శాంతి లేకుండా తినలేను నేను. అబ్బా అదరా బదరా ఒకరోజు తినేసిన, మళ్ళీ కథ మళ్ళీ అని ఆమె లొకేషన్ కూడా పెట్టింది, అందుకే వచ్చేసిన. మళ్ళీ వచ్చి మనశ్శాంతిగా కూర్చొని తినచ్చు. 22 కిలోమీటర్లు ఉన్నది, అర్ధ గంట. మేడం అయితే ఈ లొకేషన్కి వచ్చింది. పార్టీ ఏమో జరుగుతూ ఉన్నట్టు నాదే. తోవికి పోయి నేను తోవికి పోయి రూమ్లోకి ఎత్తుకొని ఇలా వంటలు ఎత్తుకొచ్చి ఇచ్చాడు నాకు, తిను కార్లో కూర్చొని. ఆమె ఎప్పుడు వచ్చేదేమో, ఆమె వచ్చేంత వరకు నువ్వు ఇది ఎంత కూర్చో అన్నాడు. ఈ శనగపిండి ఉంటారు, సాగుతాయి గట్టిగా. టైం 7:10 అయింది. సిగరెట్ కావాలని పంపించింది. ఎతికితే ఈడ ఒక జమియా దొరికింది. ఆ జమియాలో ఉంటాయో ఉండవు ఆమె తాగే సిగరెట్లు. కూల్ డ్రింక్ తాగుదామని వచ్చే చింతపండు నీళ్ళు కూడా అమ్ముతారు. చింతపండు నీళ్ళు నాకు ఇచ్చల్లా, ఇంట్లో అయ్యి ఈ రంజాన్ ఎక్కువ తాగుతారేమో. ఏదన్నా మంచి కూల్ డ్రింక్ తీసుకో, చిన్నది కానీ ఇరుగ్గా ఉన్నది. దొరికింది ఆమె తాగే సిగరెట్ అట్టే నేను కూడా కూల్ డ్రింక్ తీసుకున్నాను. బతికిచ్చింది బకాల. అందరిని అడుక్కుంటూ వచ్చిన ఏడున్నది బకాల అని. సిగరెట్ అయితే ఇచ్చేసిన. పార్టీ ఏమో జరుగుతుంది, ఇంకా సిగరెట్ లేకపోతే ఉండలేరు వాళ్ళు. పిక్తా ఉండాలి సిగరెట్, తఫ అని. లోపల కుప్పలు ఆడలు ఉన్నారు, కిటికీలోంచి అవబోతానే ఉన్నారు వాళ్ళు.
ఇప్పుడే వచ్చినాం ఇంటికి, కరెక్ట్గా 10:50 టైము. తలకాయ భయంకరంగా నొప్పిగానే, సరిగ్గా తినలా, టీ కూడా తాగలా. తింటానే టీ తాగుతానే, ఏం తాగలా, తలకాయ భయంకరంగా పెరుగుతుంది. బీగాలు కూడా ఇచ్చేసిన ఆమెకే, డైరెక్ట్ ఎత్తుకోమమ్మ అని. ఇలాంటివన్నీ ఎన్ని తిన్నా, ఏమి తిన్నా, ఎన్ని తాగినా వేస్టే. తినాల్సినవి తినాలా, తాగాల్సినవి తాగాల. పప్పు కూడా చల్లగా అయిపోయింటుంది, దీన్ని ఇంకా వేడి చేసుకోవాలా. దీన్ని వేడి చేసుకొని తినేస్తాం. ఇదైతే తినేసినాలే, వంటలో ఇవి ఉన్నాయి. ఇంకా నేను మధ్యాహ్నం చేసిన చికెను అవి కూడా ఉన్నాయి. ఏం తిన్నా అసలు, తోగి పెట్టించిన అది కూడా నేనే తినేసిన. ఎర్రగడ్డలు అవన్నీ కోసి పెట్టుకునే బాగా, చికెన్ కదా చికెన్ తిందామని. ఎర్రగడ్డ చూడు అబ్బా నానిపోయింది, దీంట్లో క్లినిక్స్ అన్నీ కూడా నానిపోయినాయి. రాత్రికే తినేసి ఇవి కూడా ఎర్రగడ్డలు కూడా. డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.